अस्मद्गुरुभ्यो नमः। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। अस्मद्गुरुभ्यो नमः. శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన అని చెప్పుకున్నప్పుడు అర్జునుడి గురించిన విరాట పర్వంలో విశేషాలు కథాపరంగా అంతా మనం చెప్పుకున్నాం. చాలా బాగా. మరి ఇంకా కొనసాగించడం దేనికి అన్నట్టయితే, మనలో ఉండే శత్రువులు ఇంతమంది అని మనం చెప్పలేము. చేత ఇంద్రియాల తాలూకు అవయవాలు, వీటిని నడిపించే తత్వాలు, ప్రభావితం చేసే ప్రకృతి తత్వాలు, ఈ తత్వాల్లో కూడా రకరకాలు ఎన్నో ఉంటాయి. ఆ తప్పులు కానీ పాపాలు కానీ ఇన్ని అని లెక్క పెట్టడానికి వీల్లేదు. భగవద్గీతలో శ్లోకం ఉంది, సర్వధర్మాన్ పరిత్యజ్య అని. అన్ని ధర్మాలు వదిలేసి నన్నే శరణు వేడు అన్నారు. ధర్మాన్ అంటే అన్ని ధర్మాలు అయిపోయాయి కదా, మరి సర్వ అని శబ్దం ప్రయోగించింది ఎందుకండి? ఇప్పటికే మొత్తము ధర్మాన్ అండంలోనే బహువచనం ఉంది. ఈ బహువచనం ఉన్న తర్వాత మళ్ళీ సర్వ శబ్దం దేనికి అంటే, పుస్తకాల్లో స్మృతి గ్రంథాల్లో చెప్పిన తప్పులు ధర్మాలు పాపాలు ఉంటాయి, చెప్పనివి కొన్ని వందలు ఉంటాయి. అలా చెప్పిన తెలుసుకుందాం అనుకున్న ప్రతి క్షణం కొత్త వస్తూనే ఉంటాయి. ధర్మాలు కానీ ఆచారాలు కానీ పద్ధతులు కానీ తప్పులు కానీ దోషాలు. అంటే వాటికి లెక్క లేదన్నమాట. అంటే సకల జీవుల రాసుల లోపల ఇంతమంది జనాభా ఉందా అని చెప్పే లోపలే జనాభా ఎంత పెరుగుతుందో, ఆకాశంలో ఉండే నక్షత్రాలు తారలు ఉంటాయి 27 నక్షత్రాలు లెక్క పెట్టలేము మనం. ఇసుక తీరంలో లేదా సముద్ర తీరంలో ఇసుక రేణువులు లెక్క పెట్టగలవా? సముద్రం కెరటాలు లెక్క పెట్టగలవా నువ్వు? అలాగే ధర్మములు కానీ ఆచారములు కానీ పాపములు కానీ అంతు లేకుండా ఉంటాయి. అందుకని సర్వధర్మాన్ అని చెప్పడంలో ఉద్దేశం అది. అలాగే మనం పాపాలు చేయడం కూడా ఎన్ని చేస్తామో తెలియదు. అలాంటివన్నీ కూడా శత్రువులై మన ఇబ్బంది పెడతాయి. కాబట్టి ధనంజయుని తలుచుకున్నప్పుడు ఈ శత్రువులందరినీ పోగొట్టాలన్నప్పుడు ఆ శత్రువులు ఏ రూపంలో ఉంటారు? కోరికల రూపంలో. కోరికలంటే గుర్రాలని చెప్పుకున్నాం కదా, అక్కడ నకుల సహదేవుల దగ్గర మాట్లాడుకుందాం వివరంగా. కానీ ఇక్కడ కూడా కొన్ని తప్పనిసరిగా మనం చెప్పుకుని తీరాల్సి ఉంటుంది. అది విశేషం. దానికోసం ఇంత మనం కష్టపడుతున్నాం. అర్జునుడి పని అయిపోయినా కానీ మళ్ళీ చెప్పుకుంటున్నాం. అక్కడ ఇంద్రుడికి స్తోత్రం ఉంది ఒక సందర్భంలో. గమత్ వాజం వాజయన్నింద్ర మర్చో యస్య త్వం అవితాభవ అవితాభువ అస్మాకం బోధ్యవిత రథానాం అస్మాకం సూర నృణాం. ఇది అర్జునుడికి ఉన్న ప్రత్యేకత. అర్జునుడికి వివరించదగింది. ఇంద్రుడికి చెప్పిన మాట ఇది. ఇంద్ర త్వం యస్య అవితాభువ, ఏ మనిషికైతే ఎవడికైతే నువ్వు రక్షకుడిగా మారుతావో సహ మర్త్య వాజయన్, అలాంటి మనుషుడు నిన్ను బలంతో వృద్ధి చెందింపజేస్తాడు. ఎలాగా అంటే వాజయన్ స్తోత్రముల ద్వారా యాగముల ద్వారా వృద్ధి చేసి, వాజం గమత్ మళ్ళీ అలాంటి భోగాలే తాను పొందగలడు. అలాంటి భోగములతో పాటు ఆహారాదులు పొందగలడు, భోగ్య వస్తువులు పొందగలడు, తన వాళ్ళని బతికించగలడు. అంతేనా? శూర అస్మాకం రథానాం అవిత బోధి. అంతేకాదు, నీవు ఎలాంటి వాడివో తెలుస్తుంది. అలాంటి రథములకి నీవు సూర్యుడివి, నువ్వు మా రథాలకి నువ్వే రక్షకుడు అవుతావు. అస్మాకం నృణాం, అంతేనా? మాకు పుత్ర పౌత్రాభివృద్ధిగా మాకు రక్షిస్తావు నువ్వు. ఇది ఉత్తర కుమారుడు అర్జునుడు స్తోత్రం చేశాడు కదా, ఆ స్తోత్రం ఏదో
ఆ క్షణంలో కార్యం గట్టెక్కించడానికి స్తుతించాడను, థ్యాంక్స్ చెప్పుకున్నాడను. బస్సులో నిలబడి ఉంటే ఎవడో పక్క ఎదురు కూర్చొని సరే థ్యాంక్ యూ అని కూర్చుంటాం మనం. ఆ కాస్త దానికే కృతజ్ఞతరా? మరి ఇంతోటి దానికే కృతజ్ఞత చెప్తే భగవంతుడికి ఎన్నిసార్లు చెప్పాలని మనం? అది ఆలోచించండి ఒకసారి. అలాంటిది కాదయ్యా, నువ్వు అన్ని రకాలుగా రక్షణ కలిగిస్తావు. ఇది ఉత్తర కుమారుడు అన్నమాట కేవలం ఉత్తి మాట మాత్రం కాదు. అదిగో అలాగే ఇప్పుడు చూడండి, చరిత్రలోనూ కృష్ణుడు లాంటి వాడిని రసార్థిగా చేసుకున్నాడు అర్జునుడు. 10 మంది చెప్పుకోవట్లేదు. అలాగే ఉత్తర కుమారుడు అసలు ఆ పేరు ఎవడికి తెలియదే, తక్కువ మంది తెలుసు. వాడు జాతి ఏమిటి, ఎక్కడ పుట్టాడు, ఎలాంటిదని. అలాంటి వాడి పేరు చెప్పగానే అర్జునుడు రసార్థ అయ్యాడండి, 10 మంది చెప్పుకునేలాగా. అలాగే ఉత్తర కుమారుడు మేనల్లుడండి, మహానుభావుడు పరీక్షిత్తు ఎంత గొప్పవాడు. చూడండి, ఒక్క చిన్న పని, ఒక్క చిన్న స్తోత్రం వల్ల ఎంత ఫలితం పొందాడో చూడండి. అదనమాట పరాణుదస్వ మఘవన్ అమిత్రాన్ సువేద నో వసు కృతి అస్మాకం బోధి అవిత మహాధనే భవావృత సఖీనాం. ఇది కూడా ఇంకోటి ఋగ్వేద మంత్రమే. ఇంద్ర మఘవన్, గొప్పదైన సంపదలు కలిగినవాడ, పరా అమిత్రాన్ నుదస్వ, మా శత్రువులని పరాంగుఖముగా ప్రేరేపించు. అంటే మా ఎదురుగా నిలబడ్డానికి కూడా కాదు, వాళ్ళు వెళ్ళి పారిపోవాలంతే మమ్మల్ని చూడగానే. అలాగా నహ వసు సువేద కృతి, మాకు సంపదలన్నీ కూడా సులభం చెయ్యాలి, లాభం కలిగించాలి, స్థిరంగా అట్టే పెట్టాలి, అనుభవానికి యోగ్యముగా మార్చాల్సి ఉంటుంది నువ్వు. మహాధనే, గొప్ప సంగ్రామం లోపల, సఖీనాం అస్మాకం, నీకు స్నేహితులం కదా మేమంతా, అంచేత మమ్మల్ని అందరినీ కూడా అవితాబోధి, రక్షకుడిగా 10 మందికి పేరు తెచ్చుకోవయ్యా, రక్షకుడిగా చెప్పుకో. నువ్వు చెప్పుకల మేం చెప్తావు, మాకు రక్షకుడు అయ్యావు. వృధ భవ, వృధ భవ, మాకు విస్తారము కలిగించు. అంతేకాదు వర్ధయితవి కూడా కావాలి. మీకు ఏమన్నా ఓపిక ఉన్నట్టయితే కింగ్ లీర్ కానీ, హ్యామ్లెట్ కానీ, 12th నైట్ కానీ, ఇలాంటి నాటకాలు షేక్స్పియర్ ఉన్నాయి. దాంట్లో యుద్ధాలు, అలాగే రాజకీయాలు, వీటి వర్ణన ఉంది. అక్కడ మంత్రులతో రాజులు ఇదే మాట్లాడతారు, సైన్యాధ్యక్షుడితో ఇదే మాట్లాడతారు. అలాగనమాట. అంటే ఈ శాస్త్ర పద్ధతి, ఈ విధానం అన్నది కేవలం ఒకతోటి నుంచి కాపీ కొట్టి ఉండే అని కాదు అర్థం. అక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తత్వం ఒకటే ఉంటుంది. దానికి అక్షర రూపం ఇచ్చింది వేదము. ఈ షేక్స్పియర్ తర్వాత మహానుభావుడు సిపి బ్రౌన్ అని ఉన్నాడు కదా, ఆ మహానుభావుడు జర్మన్ భాషలోకి అధికరించి పెట్టాడు. అక్కడి నుంచి చాలా దేశాల్లో ఇవి ధర్మ సూక్ష్మాలుగా, ధర్మ సూత్రాలుగా మారి ప్రచారంలోకి వచ్చాయి. ఇది విశేషం. అందుకని ఇంత చెప్తున్నాం అనమాట. అంతేకాదు ఇంద్ర క్రతం నా అభర పిత పుత్రేభ్యో యథా శిక్షాణో అస్మిన్ పురుహూత యామని జీవ జ్యోతిరసీమహి. అంతేనా? ఓ ఇంద్రుడా, వ్రతం నా ఆభర, మేము చేస్తున్న వ్రతం అంటే చేసే కర్మ కానీ, చేసే యజ్ఞము కానీ, చేస్తున్నటువంటి ప్రజ్ఞాపూరితమైనటువంటి వ్యవహారము కానీ ఆభర, నువ్వు భరించాలి, ప్రసాదించాలి. అంటే మేము చేస్తున్న కార్యక్రమాల్లో నువ్వెప్పుడు వెన్నుదన్నుగా ఉండి మమ్మల్ని నడిపించాలి. శిక్షాన, మాకు తగినట్టుగా శిక్షణ అయ్యి, ఇది పొందిన తర్వాత వచ్చే ధనాన్ని కూడా నువ్వేయి. అస్మత్ యామని, మా యామము లోపల, యామం అంటే పూజ, కర్మ, యాగము. ఈ యాగము లోపల పురుహూత, ఓ అందరి చేత ఆహ్వానించబడే ఓ ఇంద్రుడా, చిరకాలం పాటు జ్యోతి అసీమహి, మేము చిరకాలం జీవించి, అంటే సుఖాలు అనుభవించడానికే కాదు, ఉదయం రాగానే సూర్య నమస్కారం చేసుకోవాలి, నిత్యకృత్యాలు చేసుకోవాలి, భగవదారాధన చేయాలి,
భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞత పరిడించాలన్నట్టుగా ఇవి చెయ్యాలి. దీంతోపాటు ఉన్నంతకాలం 10 మందికి క్షేమం కలిగించాలి. అలాంటి వాళ్ళతో ఉండేలాగా మేము చిరకాలం ఉండాలి. అది అంచేత జ్యోతి అసీమహి. ప్రతి దర్శనము ప్రతిరోజు కూడా ప్రతి దర్శనము మాకు నీ క్షేమానికి నిదర్శనం కావాలి. ప్రతి నీ దర్శనము నాకు నిదర్శనం కావాలి. మేము చూస్తుండాలి. ఏమండి, ఒక్క భాగం తీసుకుంటే ఇన్ని రకాలుగా చెప్పాలంటే ఇన్ని రకాల గ్రంథాల్లో ఇన్ని రకాలుగా చెప్పాడు అర్జునుడి గురించి. లేదండి, ఇది నా ప్రతిభ కూడా కాదు. మళ్ళీ తప్పదు, మీ పిల్లలకి అలాంటి అవకాశం ఇవ్వండి. ప్రతిభ కలిగిన వారు చుట్టుపక్కల ఉంటే వాళ్ళతో ఒక్కసారి పరిచయం కలిగేలా చూడండి. మీరు గొప్పవారే కాదంటలేదు. మీ చేతుల్లో ఉన్న ల్యాప్టాప్లు లేదా మరొకటేదో ఇవన్నీ కూడా గొప్పవే పరికరాలు. కానీ మనుషులు ఉంటారు. దానికి మళ్ళీ ఉదాహరణ నన్నే చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా, బీఎస్సీ చదువుతున్న రోజుల్లో ఫస్ట్ ఇయర్లో ఉండగా మేము మా తాతగారి ఇంట్లో ఉండేవాడిని. ఆయన లాయరు, ఓ తాతగారు, మామగారు కూడా ఆయన దగ్గరికి ఇంకో పెద్ద ఆయన వచ్చారు. కూర్చుని మాట్లాడుతున్నారు. నాకు ఎవరో తెలియదని, కానీ మరి తేజస్సు ఉంది మొహంలోను. కొంచెం భయపడ్డా ఆయన చూసి. మరి హ్యాపీగా వెళ్ళారా అన్నారు. వీళ్ళే, ఏం చదువుతున్నావు అంటే బీఎస్సీ అండి. ఎంపీసీయా బీజెడ్సీయా? ఎంపీసీ అండి. ఓ మ్యాథ్స్ ఉంది నీకు, వెరీ గుడ్. ఆ ఇంటిగ్రేషన్ అంటే తెలుసా నీకు? అప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నాం. ఈ లెక్కల మాస్టరా అనుకున్నా. మా తాతగారు చెప్పారు, ఈయన ఎల్ఎల్వీరా బాబు, పేరు శ్రీపాద లక్ష్మీ నరసింహం గారు. ఇప్పటికీ ఆయన ఉన్న వీధి ఎస్ఎల్ఎన్ వీధి అని ఉంటుంది. అక్కడ లైబ్రరీ పక్కనే వాళ్ళ ఇల్లు. పెద్ద లాయర్ నాకు తర్వాత తెలిసింది. మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్లు అడిగారండి, రకరకాల క్వశ్చన్లు. మేము చదువుతున్నవే, సమాధానం తెలియదు ఎలా చెప్పాలన్నది. ఆశ్చర్యపోయా. ఈయన లాయర్గా ప్రసిద్ధి, మరో దాంట్లో ప్రసిద్ధి, రాజకీయాల్లో లిటరేచర్లో ప్రసిద్ధిట, మ్యాథమెటిక్స్ కూడా ఏమిటి ఆల్రౌండరు మహానుభావుడు. ఏడాది తిరగకుండా ఆయనకి నేను శిష్యుడిని అయ్యాను. శిష్యుడిని ఏం చదువుకోలే. వెళ్ళి సాయంకాలం ఇంటి దగ్గర కూర్చోవడం, ఓ 15 నిమిషాలు, ఒరే అబ్బాయి ఈ పుస్తకం చదవరా, ఇది చదవరా, నువ్వు ఇది చదవరా అంటూ, పక్కనే లైబ్రరీ ఉంది కదా, నువ్వు వెళ్ళు, నా పేరు చెప్పు, వాళ్ళకి పుస్తకాలు ఇస్తారు, ఓ రోజుకో పుస్తకం తీసుకుని చదువు జాగ్రత్తగాను, తెలియకపోతే వస్తువులు పర్లేదు, నేను మీ తాతలాంటి వాడే. అలాంటి వ్యక్తిని చూసే ఆల్రౌండర్ని. ఆయనతో నాకు 14-15 ఏళ్ళు పరిచయం. బీఎస్సీ అయిపోయిన తర్వాత కూడా మహానుభావులు లేరు ఇప్పుడు అనుకోండి. ఆయన అది అలాంటి వాళ్ళు. అలాగే మా మేనమామలు ఎన్సెచ్ భట్టావరామాచార్య గారు కావచ్చును, వంగల పాఠశాల గారు కావచ్చు, ఎన్సెచ్ కృష్ణ, వాళ్ళంతా ప్రొఫెషన్. ఒకరు మ్యాథమెటిక్స్, ఒకరు వైలిన్ ఆర్టిస్టు, ఒకరు తెలుగు టీచరు. కానీ ఆల్రౌండర్లు. ఎన్ని శాస్త్రాలు చదివారో. వాళ్ళకి కీర్తి లేదు, ప్రశస్తి రాలేదు, ఎక్కడ సన్మానాలు లేవు. అదనమాట. ఆయన గొప్పవాడని చెప్పి స్కూల్లో చేరిన 8 ఏళ్ళకి తెలిసిందిట వాళ్ళ హెడ్ మాస్టర్కి సన్మానం చేశారు. అలాంటి వాళ్ళ మధ్య ఎరుగుతుంటే నేను ఇలా కాగలనా, ఇది నాకు వస్తాయా అంటూనే భయపడుతూ లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ ఏ ఓషన్ అని చెప్పి ప్రతి నయా పైసా కూడబెడితే రూపాయి అవుతుంది, 100 అవుతాయి. అలాగే చదువుకుంటూ వస్తే కాస్త ఎదిగే సమయానికి 30 ఏళ్ల వయసు వచ్చే నాటికి రకరకాల విద్యలో ప్రావీణ్యం నన్ను పరిచయం ఏర్పడింది. అలాంటి పరిచయంలోనే శ్రీమాన్ కేవి సంతాన గోపాలాచార్య గారి వారి దర్శనం. సరే, మా గురువు గారి సేవ ఉంది అలాగాను. అందుకని చెప్పగలుగుతున్నాను తప్ప ఇవన్నీ ఒక గ్రంథంలో మాత్రం దొరకవు. చూసుకోవాలి. ఈ మాట చెప్తుంది దేనికి? సొంత డబ్బా కోసం కాదు. మీ ఇంట్లో పిల్లల్ని కూడా అలాగే మీరు అలవాటు చేయండి. 10 మంది పెద్దలు వస్తే అర్థమైనా కాకపోయినా వాళ్ళ సన్నిధిలో ఓ 10 నిమిషాలు కూర్చోబెట్టండి. వాళ్ళు విన్నది గుర్తు చేసుకోమనండి, అంతే. తర్వాత అడగమనండి. ఇది విశేషం. అందుకని చెప్తున్నాం. అంటే జ్యోతి అసీమహి అని చెప్పేటప్పుడు జీవించినంతకాలం మేము ఇలా ఉంటూ గెలవాలి స్వామి, ఉండాలి అంటూ. అలాగే ఒక చిన్న చమత్కారం ఉందండి. అశ్వమేధంలో గుర్రానికి పూజ చేస్తూ దేవతల్ని ప్రార్థిస్తారు. ఏమిటో తెలుసునా? ఏమయ్యా, నిన్ను పిలవాలయ్యా మేము, కానీ గుర్రానికి దండం పెడుతున్నాం, గుర్రం పాదానికి దండం పెడుతున్నాం, తోకకి దండం పెడుతున్నాం, దాని మెడ మీద జూలికి దండం పెడుతున్నాం, కళ్ళకి అన్నిటికీ అలంకారాలు చేస్తున్నాం. మీకు కోపం వస్తుందేమో. పేరు అశ్వమేధమే, మీకోసమే గుర్రాన్ని ఇస్తున్నాం.
కానీ దేవతల్ని పిలుచుకోక గుర్రాన్ని దగ్గర పొడు దుంపేదో చేస్తారు మీరు అని కోపడతారా? మంత్రమే ఉంది ఋగ్వేదంలోనే తమాషాగా. ఏమనుకోద్దయ్యా, మీరందరూ రావడానికి ఇక్కడ ఉండడానికి ఆయనే కారణం, ఈ గుర్రమే. 1964-65 పత్రికలో, జ్యోతి మాస పత్రికలో మొదటిసారి కాలేజీ పిల్లల కోసం కథ పోటీ అని పెడితే మాకు చాలా సీనియర్ అతను, మాకు 15 ఏళ్ళు సీనియరు, వి రామజోగయ్య అని చెప్పి ఆయన ఇప్పుడు లాయర్గా ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. పెద్ద ఆయన కుక్క పిల్ల అని కథ రాశారండి. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఏమిటది? ఆఫీసర్ని పాపం ఏదో ప్రమోషన్ గట్రాడుతుంటే ఇంక్రిమెంట్ కూడా ఇవ్వటలే. అలాంటి సమయం అనుకోకుండా పార్క్ వెళ్ళాడు ఆ క్లర్కు. అక్కడ ఆఫీసర్ భార్య వచ్చింది అక్కడికి. ఆవిడ చేతిలో కుక్కపిల్ల పారిపోతే వీడు ఆ కుక్కపిల్లని తీసుకుని వెతుకుని పట్టుకొచ్చి శుభ్రంగా దువ్వి అమ్మగారి మీద ఆడు కుక్కపిల్ల అని ఇచ్చాడు. ఇస్తే చాలా సంతోషపడిన ఆయన వెతుక్కుండా నేను బాగా నుంచి అంది ఆవిడ. అన్న తర్వాత, ఏం చేస్తున్నావు బాబు? అలా పలానా ఆఫీస్లో క్లర్క్ అండి. అలానా, సరే అంది. అన్నదాకా ఇంటికి వెళ్ళి ఆవిడ చెప్పింది, వాడా నా ఇంక్రిమెంట్ కోసం వచ్చాడు నా దగ్గరికి, తిట్టిపోతాను కదా అన్నట్టు ఆయన. అదేమిటండి, కుక్క పిల్లని పట్టుకొచ్చాడు నాకు, వాడు కొంచెం చూడండి ఏదో ఒకటి ఇంక్రిమెంటో ప్రమోట్ ఏదో వాడి మరణ ప్రమోషన్ వచ్చింది. ఇది శ్రీశ్రీ గారి కుక్క పిల్ల కూడా కవితా వస్తువు అవుతుందని చెప్పడం కోసం అది తీసుకుని ఆ కథ రాశారు వి రామజోగయ్య గారు. ఆయన బిఎస్సీలో ఉండగా నేను 9th ఉన్నాను. అది తేడా. అంటే ఇది ఎందుకంటే పెద్దవాడిని పట్టుకునే ముందు పెద్దవాడికి అనుకూలమైన వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళని పట్టుకోండి. వాళ్ళు పట్టుకోవడం మీకు తెలియదు, కానీ వాళ్ళకి ప్రేమ కలిగిన జంతువులు కానీ లాంటివి ఉంటాయే, వాటికి దండం పెట్టండి అయ్యా, సరిపోయింది, వెంటనే పని అయిపోతుంది. ఇగో ఇది అలాగా మేము గుర్రానికి దండం పెడుతున్నామయ్యా అంటున్నారు వీళ్ళు. మానోమిత్ర వరుణ అర్యమ ఆయు ఇంద్ర రుభుక్ష మరుత పరీక్షన్. అయ్యా, మమ్మల్ని మా పరీక్షన్ దయచేసి నిందించకుందురుగాక. మమ్మల్ని పిలవాల్సింది పోయి వాటి దండం పెడతాడు అని చెప్పి, ఎవరు మీరంతా కూడా? మిత్ర వరుణ అర్యమ ఆయు అంటే వాయుదేవుడు, ఇంద్ర ఋక్షుభ మరుత, వీళ్ళందరూ దేవతలు. అందరినీ పిలుస్తాం మేము. అలాగా ముందు గుర్రాన్ని కట్టేశాం, గుర్రాన్ని ప్రార్థిస్తున్నాం. అడవి పందిని కట్టేస్తాం, ఇంద్రుడిని పిలుస్తారు. క్రౌంచి పక్షిని కడతారు, సరస్వతిని పిలవాలి. ఇది యజుర్వేదంలో, అదేంటి అశ్వమేధ పర్వంలో ఉంది. 365 జంతువులు పక్షుని కట్టేసి ఒక్కొక్క దాని మీద పేరు పెట్టి దేవతలు పిలుస్తున్నాం. ఇంద్రాయ రాజ్ఞే శూకర, వరుణాయ రాజ్ఞే కృష్ణ, అలాగే కవాచే క్రౌంచం హిమవాన్ హస్తి. ఇలాగ ఉంది అక్కడ మంత్రం. అంచేత దయచేసి ఈ అశ్వాన్ని మేము పొగుడుతుంటే మీరు కోప్పడకండి. అశ్వము దేవజాతము, దివ్యము, భవ్యము. వీళ్ళ ముందు మానవులు చాలా అల్పులయ్యా. అసలు వీళ్ళకి అర్హత లేదు, నిజమే. కానీ మిమ్మల్ని స్తోత్రం చేసే ముందు వీటిని స్తోత్రం చేస్తున్నాము. ఎందుకని? స్తోత్రనామ కిమామనంతి కవయ. స్తోత్రం అంటే ఏమిటండి? ఉన్నది చెబితే గొప్పతనం కాట. వాడు బట్టతలవాడు, ఓహో కేశవా అని పిలిచాట, బట్టలు తడుకున్నాడు వాడు అందం. అలాగే వాడు నోరు ఇప్పితే చండాలు వస్తే మాట్లాడు, మితభాషి అన్నట్ట. పక్కవాడు ఎవడొచ్చి పొగడ్డం అంటే అర్థం. అది ఒకడెవడో విపరీతంగా వాగుతాడు, డబ్బు ఉన్నవాడు, పబ్బా పుంభావ సరస్వతి అన్నట్టు వీడు వెళ్ళి. ఇది పద్ధతి అన్నమాట. అలాంటిది పొగడుతుంటారు. లేనిదాన్ని ఉన్నట్టుగా తయారు చేసి చెప్పడం పొగడతారు. మేము అలా చెప్పటలే. ఈ అశ్వము దేవజాతము, అందుకని మీరందరూ కూడా మమ్మల్ని రక్షించండి. ఎంచేత మిత్రుడా, ఓ పగటిపూటకి అభిమాన దేవత, వరుణ రాత్రికి అభిమాన దేవత, అర్యమ పగలు రాత్రి మధ్య ఉండే కాంతికి నువ్వు అధిదేవతవి, ఆదిత్యుడు. ఆయు నిరంతరం సంచరించే వాయువు, నీకు నమస్కారం. ఇంద్ర ప్రసిద్ధుడివయ్యా నువ్వు. రుభుక్ష దేవతల నివాసాలన్నిటి కలిగించినటువంటి ప్రజాపతి. ఇలాగే వీళ్ళంతా గలవారు. అంచేత యత్ వాజిన దేవజాతస్య, మీ దేవజాతం అది దేవతల నుంచే పుట్టింది. బృహదారణ్యకం పుట్టింది, ఇది గంధర్వకులంలో పుట్టింది. ఉషావా అస్య మేధస్య శిర,
బృహదారణ్యకం చాలా గొప్పగా చెప్పింది. అది మరి ఇంకోతోటి చెప్పుకుంటాం. సప్తేహే వేగంగా నడిచింది అది. దీనికి వీర్యాన్ని వీరకర్మలు విధదే తెలియడానికి ఉపయోగించే ఈ యజ్ఞంలో ప్రవక్ష్యామా, మేము స్తోత్రం చేస్తున్నామయ్యా, అంతకు మించి మిమ్మల్ని తక్కువ చేస్తున్నామని మాత్రం అనుకోకండి అయ్యా మహానుభావులారా. ఇలాంటి రహస్యాలు నకులుడి ద్వారా అర్జునుడు నేర్చుకున్నాడు, అర్జునుడి ద్వారా నకులుడు తెలుసుకున్నాడు. అది విశేషం. మళ్ళీ విశేషాలు ఇంకొంచెం సేపు పోయిన తర్వాత మళ్ళీ ఇంకో భాగంలో చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.